ఆ మధ్యాహ్నం బ్యాడ్జీలన్నీ డెలివరీ చేయాలి. మద్రాసులో ఉన్న పెద్ద పెద్ద పార్టీలు ఈ హోమ్కి ఎంబ్రాయిడరీ బ్యాడ్జీలు కుట్టి ఇవ్వటానికి ఆర్డర్స్ ఇస్తుంటాయి. కొన్ని బ్యాడ్జీల మీద కంపెనీ పేరు, కొన్నిటి మీద వర్కరు, ఫోర్మ్యాన్, సెక్షన్ ఇలా వారికి కావలసినవి కుట్టాలి. వారానికి 1000 బ్యాడ్జీల చొప్పున కుట్టి పంపించాలి. 2 ఇంచీల పొడవున్న కాకి టేపు మీద ఎరుపు, నీలం, ఆకుపచ్చ దారాలతో ఆయా కంపెనీలు అడిగినట్లు ఎంబ్రాయిడరీ చేయాలి. ఈ బ్యాడ్జీలు వర్కర్స్ కాకి చొక్కాల మీద భుజాలకి, జేబులకి ట్యాగ్ చేసుకుంటారు. శ్రద్ధగా జాగ్రత్తగా కుడితే రోజుకు ఒక్కో పిల్ల 25 నుంచి 50 దాకా బ్యాడ్జీలు కుట్టొచ్చు. కానీ చాలామంది పిల్లలు శ్రద్ధగా కుట్టరు. జార్జికి 5 పైసలు చొప్పున 50 బ్యాడ్జీలు కుడితే రోజుకి 2.5 కూలీ దొరుకుతుంది. అందులో రూపాయి హోమ్ తీసుకున్నా అందులో రూపాయిన్నర ప్రతి పిల్ల తరపున హోమ్ అకౌంట్లో డిపాజిట్ చేస్తారు. 12 మంది గుంపుగా కూర్చుని కుట్టే ఈ సెక్షన్కి కుట్టి టీచర్ ఉంది. ఆ టీచర్ దగ్గర ఉదయం కత్తిరింపులు, టైలరింగు నేర్చుకుని మధ్యాహ్నం నుంచి ఈ బ్యాడ్జీలు కుడుతుంటారు. రోజు సాయంత్రం 5ంటికి కంపెనీ మనిషి బ్యాడ్జీలకు వస్తాడు. ప్రతిదీ చెక్ చేసి సెక్షన్ వైజ్గా విభజించి ప్యాక్ చేసి పై నెంబర్ వేసి టేబుల్ మీదకి రావాలి. ఆ ప్యాకెట్స్ కోసం ఎదురు చూస్తుంది కృష్ణవేణి. 4 అయ్యేసరికి గీత నీట్గా ఉన్న ప్యాకెట్స్ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి వెళ్ళింది. గీత ఈ హోంలో 4.5 ఏళ్లుగా ఉంటుంది. ఆ పిల్ల నల్లగా ఉన్న మంచి కళగల ముఖం, తెలివైన కళ్ళు, ఎంబ్రాయిడరీ సెక్షన్కి లీడరు. రోజుకి 40-50 దాకా బ్యాడ్జీలు కుట్టడమే కాదు, మిగతా పిల్లల చేత పనులు చేయిస్తూ ఉంటుంది. ప్యాకెట్లు టేబుల్ మీద ఉంచి వెళ్తున్న గీతను చూస్తూ, సత్యవతి, మేడం, గీత ఇంకా 3 నెలలే ఉంటుందనుకుంటా. తను వెళ్ళిపోతే ఈ ఎంబ్రాయిడరీ సెక్షన్ మూలపడుతుంది. ఆ విషయం కృష్ణవేణికి తెలుసు. కుట్టు టీచర్ ఉందిగా అంది ఏదో ఒకటి అనాలని. సరిపోయింది. ఆవిడ ఎంతకీ మొగుడు పిల్లలు ఈ కబుర్లతోనే సరి. నిజానికి ఈ సెక్షన్ అంతా గీత వల్లే నడుస్తుంది. గీత వాళ్ళింటికి వెళ్తుందంటారా? ఏమో, ఈ 4.5 ఏళ్లలో గీత కోసం ఒక్కరూ ఉత్తరం రాలేదు. ఒక్క విజిటర్ రాలేదు. ఎవరూ లేరా? తల్లి తండ్రి ఎవరూ లేరటుంది. కోయంబత్తూరట. నేను ఎన్నిసార్లు ప్రయత్నించినా తల్లి తండ్రి పేరు రాబట్టలేకపోయాను. చాలా మొండిది. ఈ 3 నెలలు అయ్యాక ఏం చేస్తుందంటారు? వాళ్ళ దగ్గరకు వెళుతుందేమో. ఆ పిల్లను గురించి ఏం చెప్పలేం. భయభక్తులతో ఉన్నట్లే ఉంటుంది. కాను తను చేయదలుచుకున్నది చేస్తుంది. బ్రహ్మాదులు వచ్చినా బలవంతాన ఒక్క పని చేయించుకోలేం. పోనీ మనం ఎక్కడే ఉంచుకుని ఎంబ్రాయిడరీ సెక్షన్కి హెడ్గా వేయించుకుంటేనో? ఉంచుకోవచ్చు. నెల సంపాదనలో సగం హోమ్కి కడితే ఎన్నాళ్ళైనా ఉంచుకోవచ్చు. నువ్వు తొందరపడకు. ఆ పిల్ల వైపు నుంచి రాని. అలాగే, మీతో మాట్లాడదామని కదిపాను అంది సత్యవతి. ఈలోగా బ్యాడ్జీల ప్యాకెట్ కోసం కంపెనీ మనిషి రావటం, అవి తీసుకోవటంతో సంభాషణ అక్కడికి ఆగిపోయింది. అప్పటికి నెల్లాళ్ళ నుంచి ఆవరణలో ఉన్న నూతిని ఊడికి తీయించాలని ప్రయత్నం. మద్రాసులో నీళ్ల కరువు కొత్తది కాదు. వర్షాకాలంలో పర్వాలేదు, కానీ ముఖ్యంగా ఎండాకాలంలో నూతులు ఎండిపోవటం మామూలే. ఈ ఏడాది నవంబరు నాటికే నూతిలో బురద రావటం, మోటారు వేస్తే నీళ్లు అందకపోవటం జరుగుతుంది. ఏదో కొత్త బావి తవ్వించి ఈ మోటారు దానికి ఫిక్స్ చేయించి ఈ నుయ్యి మరి కాస్త లోతుకు తవ్వించాలని ప్రయత్నం. హోమ్కి దక్షిణ మూలగా జల త్వరగా పడుతుందని, అక్కడ నీటి పూట ఉన్నదని వాటర్ డివైనర్ రిపోర్ట్ ఇచ్చి వెళ్ళాడు. కొత్త బావి తవ్వటానికి గవర్నమెంట్ నుంచి శాంక్షన్ రాలేదు. పాతబావు పూడిక తీయించటానికి గవర్నమెంట్ అనుమతి అక్కర్లేదు. మొదటి రోజు ఉదయం నూతిపైన ఉన్న మెష్ తీసేసి లోపల ఉన్న గొట్టాలు తీసి లోపల తవ్వకాలు మొదలుపెట్టారు. ఎక్కడో పాతాళంలోకి ఉన్నట్లుంది నీరు. వెడల్పుగా మోటారు బావి వలె ఉన్న ఈ నుయ్యి పైన జంగిడతో మూసిపెట్టి ఉంది. ఈ జంగిడ చుట్టూ కర్ర ఫ్రేము, ఆ ఫ్రేము నూతి మూతికి బిగించేసి ఉంటుంది. మనిషి దూరేంత చోటున మటుకు ఇనప జంగిడ తలుపులు అమర్చి పైన తాళం వేస్తారు. మోటారు చెడిపోయినా, నీళ్లు ఎక్కడికైనా పోయినా ఈ తలుపులోంచి చాద వదిలి నీళ్లు తోడుతుంటారు. తోటవాడి చెట్లకి నీళ్లు చాలటం లేదని, పిల్లలు స్నానాలకి బాత్రూములలో నీళ్లు లేవని, వంటపంతులు వంట హాలులోకి నీళ్లు రావటం లేదని గోల పెట్టగా నుయ్యి పొడిక తీయిస్తున్నారు. పనిలో పని కొంచెం లోతు తవ్వించాలని నిశ్చయించారు. 10 మంది కూలివాళ్ళు, 2 మేస్త్రీలు. హడావిడిగా ఉంది నుయ్యి దగ్గర. ఎంత కేకలేసినా పిల్లలు ఇటు అటు వచ్చి నూతిలోకి తొంగి చూసి వెడుతున్నారు. సాయంత్రం కూలివాళ్ళు వెళుతుంటే షణ్ముఖం గేటు దగ్గర నిల్చుని కూలీలని మేస్త్రులని చెక్ చేసి మరీ పంపుతున్నాడు. కూలీలు ఆడపిల్లలతో కబుర్లు వేసుకోకుండా మేట్రను టీచర్లు 1 గంట కనిపెడుతున్నారు.
ఈ నూతి పని పూర్తి అవటానికి ఇంకా 3-4 రోజులు పడుతుంది. సాయంత్రం 5:30 అయింది. కూలీలంతా వెళ్ళిపోయారు. పొద్దుట్నుంచి ఏడ్చి ఏడ్చి పడుకున్న లక్ష్మిని, కంటినీరు ఎండిపోయి ఏడ్చే ఓపిక కూడా లేని సుశీలని ఆ నూతి పైపులెక్కి రానివ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ రాత్రి సుశీలని, లక్ష్మిని ఒక కంట కనిపెడుతుండండి అంది కృష్ణవేణి సత్యవతితో. వాళ్ళ హాలుకి బయట తాళం పెడతాను. కీ మేట్రన్కిస్తాను. రాత్రి బాత్రూమ్ కని లేస్తే మేట్రని వెంట ఉండి తీసుకురమ్మను. వాళ్ళిద్దరూ 2 విధాలా దెబ్బతిని ఉన్నారు. ఈ సమయంలో ఏ అగాత్యమైనా చెయ్యొచ్చు. అందులోనూ మూతిలేని నొయ్యి. సత్యవతి అర్థమైనట్లు తల ఊపింది. రాత్రి భోజనాలు, ప్రార్థనలు అయిపోయాయి. విజిలెన్స్ హోమ్ నిద్రలోకి మెల్లమెల్లగా జారుతుంది. వాచ్మెన్, వాచ్మెన్! పోలీస్ కానిస్టేబుల్ కేక చుట్టుపక్కన వారికి నిద్రాభంగం కలిగిస్తుంది. ఆ కేక చెట్ల మధ్య నుంచి ప్రతిధ్వనిస్తుంది బిగ్గరగా. వాచ్మెన్ రమణయ్య తలుపు తీశాడు. టాక్సీలో పట్టుకొచ్చారు పిల్లల్ని. 8 మందిగురి పిల్లల్ని బస్తాలు కుక్కినట్లు కుక్కి తీసుకువచ్చారు. టాక్సీ కాంపౌండ్లో నుంచి హాలు ముందుకు ఆగింది. సత్యవతి, ఆయా అప్పటికే సిద్ధంగా ఉన్నారు. టాక్సీలోంచి దిగిన పిల్లల వివరాలు చెబుతున్నాడు కానిస్టేబుల్. 7 పిల్లల వివరాలు రాసుకోవడమయ్యింది. 8వ అమ్మాయి నీడలో తల అటువైపు తిప్పుకుని నిల్చుంది. పేరు? సత్యవతి అడిగింది. జవాబు లేదు. పేరు చెప్పు. కానిస్టేబుల్ ఆ పిల్లని ముందుకు తొయ్యబోయి సత్యవతిని చూసి జంకాడు. ఆయ ముందుకొచ్చి చెయ్యి పట్టుకు వెలుతురులోకి గుంజి ముఖం మీద పడిన లైటు చూసి, నువ్వా అంది ఆశ్చర్యంగా. సత్యవతి గబుక్కున తల ఎత్తింది. ఎదురుగుండా ఉన్న పిల్లని చూసి, అరే జయ, నువ్వా అంది ఆశ్చర్యంగా. జయ ఇదేమీ విన్ననట్లు విసురుగా తల తిప్పుకుంది మరోవైపుకి. పిల్లల్ని సోదా చేసి 8 మందిగురిని క్వారంటైన్లో పెట్టి బయట తాళం వేసి కీ సత్యవతికిస్తూ చివరికి ఇక్కడికి తేలిందా? అమ్మగారు ఎంత చేసి ప్రయోజనం లేకపోయింది అన్నది ఆయా. సత్యవతి జవాబు చెప్పలేదు. ఇన్ని ఏళ్ళు ఇక్కడ పెరిగిన జయ తిరిగి ఆ జీవితానికే వెళ్ళిపోయిందా? జయ ఎలా దొరికిందని తెలిస్తే కృష్ణవేణి ఎంత బాధపడుతుందో సత్యవతికి తెలుసు. కానీ తామంతా నిమిత్రమాత్రులం. ఎవరి జీవితాలు ఎలా అవుతాయో చెప్పలేరు. జయ వంక సత్యవతి సూటిగా చూడలేకపోయింది. అక్క అక్క అని అందరి వెంట లేడిపిల్లలా తిరిగే జయ ఈ గాడిలో పడిందా? ఈ మురికి కూపంలో ఇరుక్కుందా? తెల్లవారింది. పాలకాన్ చెక్కింగ్కి వెళ్ళిన మేట్రన్ చెవిన ఈ వార్త ఎవరో వేశారు. మేట్రన్ సత్యవతిని అడిగింది కాఫీ తాగుతుంటే. జయను పట్టుకున్నారట నిజంగానా అని. అవును, నేను అనుకుంటూనే ఉన్నాను. ఆ పొగరు గర్వం చూసి ఆ మీనాక్షమ్మ గారింటికి వెళ్ళాక కళ్ళు నెత్తికొచ్చాయి. కన్ను మిన్ను కాను కాకుండా ఉంది. ఏమైతేనేం ఓల్డెస్ట్ ప్రొఫెషన్కి వెళ్ళింది. పూర్ థింగ్ మేడం, చాలా బాధపడతారు. వాళ్ళ రాతలు అలా ఉంటే మనం ఏం చేసి ఏం ప్రయోజనం? వేదాంతంలోకి వచ్చింది మేట్రన్. ఆ 10 గంటలకి అంబుజం పాత పిల్లలతో పాటు కొత్త బ్యాచ్ని హాస్పిటల్కి తీసుకెళ్ళింది మెడికల్ చెకప్ కోసం. జైలు పట్టుకొచ్చారు అన్న వార్త హోంలో అందరికీ పాకింది. ఒక్కొక్కరే రిమాండ్ రూమ్కి వచ్చి ఎరగినట్లు కటకటాల్లోకి తొంగి చూసి వెళుతున్నారు. జయ ఎవరి వంక చూడటం లేదు. తల వంచుకు కూర్చుంది. పోలీస్ వాన్ ఎక్కేటప్పుడు కూడా ఎవరి వంక చూడలేదు. తల ఎత్తలేదు. ఆఖరికి అంబుజాన్ని చూసి కూడా గుర్తుపట్టనట్లు ఊరుకుంది. ఆ మధ్యాహ్నం లంచ్ అయ్యాక అంబుజం ఆరోగ్యం విషయం ఎత్తింది సత్యవతి దగ్గర. మేడం, ఈ పిల్ల సంగతి ఏం చెయ్యాలో బోధపడకుండా ఉంది. ఏమిటయింది? ఈ ఆరోగ్యం కడుపు నొప్పి అని జాయిన్ అయ్యిందా? అన్ని టెస్టులు చేశాక ఏమీ లేదన్నారు. వెళ్లే ముందు దుక్కలా ఉంది. ఈరోజు డిశ్చార్జ్ చేస్తుంటే వెయిట్ చూశారు. 10 పౌండ్లు తగ్గింది. ఎట్లా? మనిషిని సెర్చ్ చేస్తే 20 రూపాయలు దొరికాయి. బాడీలో దాచుకుంది. మై గాడ్, ఏం చేసింది? డైట్ అమ్ముకుందా? అదొక్కటే కాదు, బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ అమ్మిందట. వాళ్ళెలా తీసుకున్నారు? ఏ జబ్బు లేదాయే. ఈ వార్డు ఆ వార్డు తిరుగుతూ మెల్లగా బ్లడ్ బ్యాంక్కి వెళ్ళిందట. అక్కడ ఉంటారుగా వెధవలు. వాడెవడో ఈ సిస్టర్ని ఇంకో పేరు చెప్పి అమ్మాడట. ఎలా బయటకొచ్చింది? ఆ బ్లడ్ బ్యాంక్ సిస్టరు ఆరోగ్యం వార్డులోకి వచ్చిందట. మొహం గుర్తుపెట్టి నిలదీసిందట. అప్పటికి ఈ ఆరోగ్యం దబాయించింది. అడ్మిషన్ రికార్డు చూస్తే ఇన్పేషెంట్గా జాయిన్ అయి ఈ విధవ పని చేసిందని బయటపడింది. ఏమన్నారు? వాళ్ళేమనలేదు. ఇచ్చిన డైట్ అమ్ముకుని నెత్తురు అమ్ముకుని ఆ డబ్బు ఎందుకు కూడబెడుతుందో అర్థం కాదు. ఏమన్నా కొనుక్కుందా? పౌడర్ డబ్బా, నెయిల్ పాలిష్,
రిబ్బన్లు కొనుక్కోక 20 మిగిలిందట. ఆ 20 ఇచ్చిందా? ఇవ్వడమేమిటి, తీసుకున్నారు. ఆఫీసులో డిపాజిట్ చేశారు. వీళ్ళకి తిండి పెట్టి బట్టలు ఇస్తే ఇంకా ఈ దొంగతనాలు సంపాదన దేనికో? ఎన్నాళ్ళైనా వీళ్ళ మనస్తత్వం అర్థం కావటం లేదు. ఇది తిరుగుబాటు. ఈ విధంగా మనం రూల్స్ పైన తిరగబడటం. ఆ వేలాయుధం ఉన్నాడుగా, వాడికిచ్చి దొంగతనంగా టిఫిన్లు తెప్పించుకుని తింటారు. వీళ్ళింతే అంది సత్యవతి నిస్పృహగా. పోనీ ఆ 20 చేతికిచ్చేస్తే? మేడంని అడిగి చూద్దాం. ఇస్తే 2 రోజుల్లో ఖర్చు చేస్తుంది. లేకపోతే తన డబ్బు ఎవరో దొంగిలించారంటుంది. ఆఫీసులో ఉండటమే సేఫ్ అంది సత్యవతి. ఆ సాయంత్రం కృష్ణవేణి జయని ఆఫీసుకు రమ్మని మనిషిని పంపింది. కబురు తీసుకొచ్చిన ఆయాని 5 నిమిషాలు నిల్చోబెట్టి నెమ్మదిగా అయిష్టంగా కదిలింది జయ. సన్నగా పాలిపోయి పూర్వపు ఛాయ కళ రెండూ పోగొట్టుకున్న జయని చూస్తే ఆయాకి కూడా జాలి వేసింది. ఆ కళ్ళల్లో తీవ్రమైన కోపం, కచ్చ. హాలు మెట్ల మీద అడుగు పెడుతూ కృష్ణవేణి వంక సూటిగా నిర్భయంగా చూసి దృష్టి తిప్పుకుంది జయ. ఆ ముఖంలోని మార్దవం, చురుకు అన్నీ పోయాయి. నల్లగా కమిలిపోయినట్లుగా ఉంది. ఆ కళ్ళల్లో, నడకలో ఒక రకమైన కరుకుదనం, నిర్లక్ష్యం కొట్టవచ్చినట్లు కనిపిస్తుంది. జయ, కృష్ణవేణి పిలిచింది. జయ తల ఎత్తలేదు. కృష్ణవేణి వైపు తిరగలేదు. నీ ఉత్తరాలు 6 నెలల నుంచి నా దగ్గర పడి ఉన్నాయి. నీకోసం ప్యాకెట్ కూడా వచ్చింది స్టేట్స్ నుంచి. ఆగింది కృష్ణవేణి. అలా విగ్రహంలో నుంచున్న జయ కంటిలో జీవం లేదు, మనిషిలో కదలిక లేదు. ఆ ఉత్తరాలు ప్యాకెట్ నీకు ఇద్దామని పిలిచాను. జయ మాట్లాడలేదు, కదలలేదు, కళ్ళెత్తలేదు. ఈ నెల 18న మీ అమ్మగారు వస్తున్నారు. వాళ్ళు అమెరికా నుంచి మకం ఎత్తేస్తున్నారట. ఆవిడ వాళ్ళ అబ్బాయి. ఆగింది కృష్ణవేణి. జయ చిగురుటాకులా వణికిపోతుంది. పడిపోతుందేమోనని భయపడింది కృష్ణవేణి. ఆమె నీకోసం ప్రత్యేకం ఉత్తరం రాశారు. నాకు కూడా రాసి అందులో నీకు ఉత్తరం పెట్టారు. ఇదిగో, నువ్వు ఎక్కడున్నా వెతికి పంపమని రాశారు. ఆమెకి ఆరోగ్యం బాగాలేదట. ఇదిగో, చదువుకో. జయ గబాలన ఉత్తరం తీసుకుంది. ఒక్క పరుగున వచ్చి ఆ ఉత్తరం గబగబా చదివింది. అర్థం కానట్లు మళ్ళీ చదివింది. ఇంకోసారి చదివింది. మడిచి జాకెట్లో పెట్టుకుంది. మెట్లు దిగుతున్న జయని మిగతా ఉత్తరాలు ప్యాకెట్ తీసుకో అంటూ పిలిచింది కృష్ణవేణి. జయ నిద్రట్లోగా నడిచి వెళ్ళిపోయింది తన క్వార్టెన్లోకి. జయ ఏం చేస్తుంది? మీనాక్షమ్మ గారింటికి వెళ్ళటానికి ఒప్పుకుంటుందా? మీనాక్షమ్మ గారు జయని కోడలుగా చేసుకోవటం అన్న ఆసక్తి మర్చిపోయి ఆ పసిపిల్లవాడిని చూసుకునేందుకైనా జయని పెట్టుకుంటుందేమో. ఆమె వచ్చే లోపల జయకి వైద్యం చేయించి ఆ పిల్లని మనుషుల్లో పడేస్తే జయ జీవితం కష్టాలకి, ఒడిదుడుకులకి లోనై ఉంటుంది. మీనాక్షమ్మ గారింట్లో అయితే జయకి రక్షణ, గౌరవం ఉంటుంది. కానీ మీనాక్షమ్మ గారు ఒప్పుకుంటారా? ఆవిడని ఎలా ఒప్పించాలి? ఆ మరునాడు అంబుజాన్ని జయ హెల్త్ గురించి అడిగింది కృష్ణవేణి. ఓ కోర్సు పెన్సిల్ ఇవ్వాలన్నారు. 10 రోజులు రోజు ఇస్తారట. ఇంకా కాంప్లికేషన్స్ ఏమీ లేవట. బ్లడ్ టెస్ట్ చేశారా? చేసే కోర్సు మొదలు పెట్టాలన్నారు. ఈరోజు జయ ఏమన్నా మాట్లాడిందా? తల ఎత్తలేదు, నోరు మెదపలేదు. మొహం అంతా వాచి ఉంది. రాత్రంతా ఏడ్చిందనుకుంటా. కృష్ణవేణికి తెలుసు మీనాక్షమ్మ గారి జాబు చూసి ఏడ్చి ఉంటుందని. ఆ సాయంత్రం జయని రమ్మని మళ్ళీ ఆయాని పంపింది. జయ ఈసారి నిల్చోలేకపోయింది. కాళ్ళల్లో సత్తువ లేనట్లు మెట్ల మీద కూలబడింది. జయ, ఉత్తరం చదివావా? జయ తల ఊపింది. అయిందేమో అయిపోయింది. పొరపాట్లన్నవి అందరూ చేస్తారు. అందువల్ల నీకు బాగుపడే అవకాశం లేదని, హాయిగా అందరిలాగా బ్రతికే హక్కు లేదని అనుకోకు. నీ ఉత్తరంలో విశదంగా రాయలేదు, కానీ మీనాక్షమ్మ గారు చాలా బాధలు పడి వస్తున్నారు. డాక్టర్ గారు కూడా మానసికంగా చాలా కుంగిపోయారు. వాళ్ళిద్దరికీ నీ అవసరం చాలా ఉంది. నా అవసరమా? బిట్టరుగా నవ్వింది జయ. అవును, ఆమె పసిగుడ్డుని తీసుకువస్తున్నారు. పసిగుడ్డా? అవును, డాక్టర్ గారి భార్య పోయిందట యాక్సిడెంట్లో. 3 నెలల పిల్లవాడిని తీసుకొస్తున్నారు. ఆవిడ తన కూతురిని కూడా నమ్మక నీ మీద భరోసాతో ఆ పిల్లవాడిని నువ్వు పెంచుతావని ఆశతో వస్తున్నారు. నేనెంత చెడిపోయానో ఆమెకి తెలుసా? పిల్లవాడిని పెంచటానికి ప్రవర్తనకి సంబంధం లేదు. వారబ్బాయి కూడా వస్తున్నారా? నువ్వు ఉత్తరం చదువుకోలేదా? చదివాను. ఎందుకు వస్తున్నారు? అక్కడెవరూ పిల్లలు పెంచేవాళ్ళు లేరనా? లేకపోతే ఓ 3 ఏళ్ల పెంచాక
ఆ పిల్లవాడు తీసుకెళ్ళిపోవచ్చుననా? అబ్బే, అదేం కాదు. వాళ్ళు పూర్తిగా ఇక్కడుండిపోతారు. ఆవిడ నిన్ను తల్లిలా చూసుకున్నారు. ఆమె కష్టంలో ఉన్నారు. ఈ సమయంలో వాళ్ళని నువ్వు ఆదుకోవటం నీ కనీస ధర్మం. జయ మాట్లాడలేదు. నీ ఆరోగ్యం గురించి భయపడకు. వాళ్ళు వచ్చేసరికి నీ వైద్యం పూర్తి అవుతుంది. ఏదో చిన్నతనం వల్ల తొందరపడ్డావు. నేను ఫైల్ వెనక్కి తెప్పిస్తాను. జరిగినవన్నీ పీడకలా అనుకుని మీనాక్షమ్మ గారికి నువ్వు సహాయపడు. అమ్మగారు, నేను నేను చాలా చాలా జయ చేతుల్లో ముఖం ఉంచుకుని ఏడ్చింది. జయ, సిల్లీగా మాట్లాడకు. వాళ్ళు రావటానికి 15 రోజులు టైం ఉంది. ఈ 15 రోజుల్లో నిన్ను కొత్త మనిషిని చేసే పూచీ నాది. నువ్వు కొత్త జీవితం ప్రారంభించాలి. మునుపటి జైవు కావాలి. మీ అందరికీ నా మీద గల ప్రేమ దయ చూస్తుంటే చచ్చిపోవాలనిపిస్తుంటుంది. మీకు కనపడకుండా ఈ గేట్ల మధ్యకి రాకుండా పారిపోదామనుకున్నా. కానీ ఏడుస్తుంది గుండెలవిసిపోయేటట్లు. ఊరుకో జయ, నీకు వచ్చిన ఈ అవకాశాన్ని వదులుకోకు. నా మాట విని మీనాక్షమ్మ గారికి సాయం చెయ్యి. లేచింది కృష్ణవేణి. జయ అక్కడే 5 నిమిషాలు కూర్చుని తన క్వారంటైన్లోకి వెళ్ళిపోయింది. కృష్ణవేణికి ఏదో అసంతృప్తిగా అశాంతిగా ఉంది. జయకి తను సరిగా నచ్చచెప్పలేకపోయింది. ఆ పిల్లని ఎలాగైనా మామూలు మార్గంలో పెట్టాలి. రేపు మళ్ళీ ఈ విషయం చెప్పి ఒప్పించాలి. దొంగతనానికి సీజన్ ఉన్నట్లే వ్యభిచారానికి కూడా సీజన్ ఉంది అంటూ ఉంటారు సబ్ ఇన్స్పెక్టరు. సాధారణంగా పిక్ పాకెట్ కేసులు నెల మొదట్లో ఎక్కువగా ఉంటాయి. ఆ మొదటి వారం పోలీసులు చాలా కేసులు పట్టుకుంటుంటారు. నెల ఆఖరు వారంలో బ్రోతల్ కేసులు, ట్రాఫిక్ కేసులు ఎక్కువ ఉంటాయి. దీనికి సబ్ ఇన్స్పెక్టరు ఒక థియరీ చెబుతుంటారు. నెల మొదటి వారంలో అందరి జేబులు నిండుగా ఉంటాయి కాబట్టి పిక్ పాకెట్స్ ఎక్కువగా ఉంటారు. ఆఖరి వారంలో పోలీసు వారికి కేసులు కావాలి కాబట్టి ట్రాఫిక్ కేసులు, బ్రోతల్ రైడ్స్ అంటూ కేసులను వెతికి పట్టుకుంటారు అని. కానీ ఆ నెలలో సబ్ ఇన్స్పెక్టరు థియరీ తల్లకిందులయ్యింది. నెల మొదటి వారంలోనే పోలీసుల వారు హోటళ్ళు, ఇళ్ళు ఇలా అనుమానం ఉన్నవి రైడ్ చేసి అమ్మాయిలను పట్టుకొస్తారు. ఆ రాత్రి 2 జీపుల నిండా కలిపి 25 మంది దాకా ఉన్నారు. సత్యవతి వారి పేర్లు వివరాలు రాసుకుంది. ఆయా అందర్నీ కటకటాల వరండాలోకి పంపి తలుపులు తాళం పెట్టింది బయట. అన్నీ సవ్యంగా మామూలుగా జరిగినాయి. ఎవరి డ్యూటీ వాళ్ళు ముగించామని పడుకున్నారు. తెల్లవారింది. విజిలెన్స్ హోమ్ చుట్టూ ఉన్న చెట్ల మించి పక్షులన్నీ కూస్తున్నాయి ఉషాదేవికి స్వాగతం చెబుతూ. చలి కొద్ది కొద్దిగా హెచ్చుతుంది. 5:30కి కొట్టిన గంటతో ఇన్మేట్స్ అంతా లేచారు. పంప్సెట్ లేకపోవటంతో అందరూ కార్పొరేషన్ నీళ్ల కోసం కుమ్ములాడుకుంటున్నారు. కుళాయి నీళ్ల దగ్గర దొమ్మి చేస్తూ ఆ పక్కనే నిల్చున్న కొందరు పిల్లలు పక్కనున్న తవ్వుతున్న నూతిలోకి చూసి కెవ్వుమన్నారు. నూతి లోపల మనిషి చీర పైకి కనిపిస్తుంది. పిల్లలందరూ కేకలు, హడావిడి. సత్యవతి, మేట్రను పిల్లల్ని లోపలికి తరిమి కృష్ణవేణిని పిలుచుకొచ్చారు. ఎవరు పడ్డారు? ఆలోచించి కనుక్కునే వ్యవధి లేదు. పోలీస్ వారు, ఫైర్ సర్వీసు వాళ్ళు 5 నిమిషాల్లో వచ్చారు. లక్ష్మి, సుశీల ఇక్కడే ఉన్నారన్నది కృష్ణవేణి కళ్ళల్లోని ప్రశ్నకు బదులుగా సత్యవతి. ఎవరు పడ్డారు? గబగబా చెక్కింగ్ అవుతుంది. రాత్రి ఎంతమంది వచ్చారు? తాళం సరిగ్గా వేశావా? ప్రశ్నిస్తుంది కృష్ణవేణి. జయ కనిపించటం లేదు. ఆ హాల్లో జయ లేదు. ఎవరో అంటున్నారు. కృష్ణవేణి కాళ్ళు వణికాయి. చిక్కపట్టుకుని దృఢంగా నిల్చుంది. ఫైర్ సర్వీస్ వాళ్ళు మోకులతో లోపలికి దిగారు. పైకి తీశారు మనిషిని. సందేహం లేదు, జయే. నూతి లోపల నీళ్లు లేవు. మోహం రాళ్ళకి తగిలి గుర్తులేనట్లుగా అయిపోయింది. ఫైర్ సర్వీస్ వాళ్ళు మొహం మీద గుడ్డ కప్పి కింద పడుకోబెట్టారు. పిల్లలందరినీ దూరంగా పంపేసి జీపులో ఎక్కించి హాస్పిటల్కు పంపేశారు. ప్రాణం లేదు. అయినా పోలీసులు పోస్టుమార్టం చేస్తే కానీ ఊరుకోరు. హత్య, ఆత్మహత్య తేలాలి కదా. 7:30 అయ్యేటప్పటికీ జయ చివరిసారి ఆ గ్లేట్ల మధ్య నుంచి పోలీస్ జీపులో వెళ్ళిపోయింది. అనేకసార్లు అనేక మంది ఈ హోం నుంచి పోలీసు జీపుల్లో, లారీల్లో, వ్యానుల్లో వెళ్లారు. కానీ ఏ ఒక్కరూ ఇలా జయలాగా నిర్జీవంగా, చలనరహితంగా వెళ్ళలేదు. ఈ హోంలో ఇంతవరకు ఇటువంటిది జరగలేదు. ఇన్మేట్స్ అంతా శాశ్వతంగా ఉన్నారని కాదు. హాస్పిటల్లో తప్ప ఈ కాంపౌండ్లో ప్రాణం విడిచిన వారు లేరు. ఇలా బలవంతాన నూతిలో దూకిన వాళ్ళు లేనేలేరు. వాతావరణమంతా ఒక్కసారి నిశ్శబ్దంగా భయంతో విహ్వలమైపోయింది. 250 మంది పిల్లలు, ఆఖరికి చెట్ల మీద పిట్టలు కూడా కిచకిచలాడటం మర్చిపోయినట్లు అయ్యాయి.
గాలి కదలటానికి భయపడి బిగతిసుకుపోయింది. చెట్లు చలనరహితంగా శిలాప్రతిమలైపోయాయి. ఎలా జరిగింది? జయ ఎలా బయటకొచ్చింది? ఇది ప్రతి వాళ్ళని బాధిస్తున్న ప్రశ్న. ఇన్ని ఏళ్లుగా సర్వీసులో ఉన్న ఆయా సత్యవతి ఎలా పొరపాటు చేశారు? ఎలా జరిగింది? రాత్రి సరిగ్గా తాళం చూశావా? నూతులోంచిలాగా అడిగింది కృష్ణవేణి ఆయాని. చూశానమ్మా. రాత్రి 24 మంది వచ్చారు. వాళ్ళందర్నీ లెక్కపెట్టి లోపలికి పంపాము. ఆయా అంది భయంగా. వాళ్ళు లోపలికొస్తుంటే అక్క బాత్రూంకెళ్తానని బయటికెళ్ళింది. 2 రోజుల క్రితం వచ్చిన కొత్త పిల్ల అంది. మళ్ళీ లోపలికి రాలేదని చెప్పలేదేం? వచ్చిందనుకున్నాను. ఈ కొత్త పిల్లలొచ్చాక మమ్మల్ని పక్క రూమ్కెళ్ళమన్నారు. వెళ్ళిపోయాను. అక్క ఇక్కడుందనుకున్నాను. ఏడుపు పర్యంతమైంది ఆ పిల్లకి. కృష్ణవేణికి నెమ్మదిగా బోధపడుతుంది. జయ ఆత్మహత్య చేసుకుందామని నిశ్చయించుకునే అవకాశం కోసం కాచుకుంది. ఆయా కన్ను గప్పి చీకటి చాటున వెళ్ళిపోయింది. తనెంతకీ లక్ష్మి, సుశీల గురించి భయపడింది కానీ జయ ఇలాంటి పని చేస్తుందని తట్టలేదు. తనకెందుకు తోచలేదు? ఎందుకు తోచలేదు? తన తెలివి తక్కువతనానికి 1,00,000 సార్లు తిట్టుకుంది. జయ బట్టలెక్కడా? ఏ మూల పడుకుంది? అడిగింది కృష్ణవేణి. ఆయా జయ చీర తీసుకొచ్చింది. దులుపు దులిపింది. లోపల నుంచి ఉత్తరం పడింది. అక్క మధ్యాహ్నమంతా ఏమిటో రాస్తూ కూర్చుంది. ఒక పిల్ల అంటుంది. ఎప్పుడు? నిన్న. ఆ ఉత్తరం ఏమిటో చూడని ఆయా చేతులంతి తీసుకుంది. అది మీనాక్షమ్మ గారు జయకి రాసిన ఉత్తరం. ఎక్కడన్నా కాగితాలున్నాయేమో వెతకండి. అందరూ తలో మొల వెతికారు. అలమార్లో అద్దం కింద మడిచిన కాగితాలు కనిపించాయి. ఆ కాగితాలు కృష్ణవేణి చేతికిచ్చారు. విప్పింది. అది జయ రాసిన ఉత్తరం. కృష్ణవేణికి అక్షరాలు అల్లుకుపోతున్నట్లనిపించింది. కంటి మీద నీటి పొర కమ్ముకుంది. అక్కడ నిల్చోలేకపోయింది. ఉత్తరం తీసుకు ఆఫీసు హాలుకి బయలుదేరింది. వెనకాతల సత్యవతి, అంబుజం. పిల్లలందరినీ స్నానాలు చేయమను. ఆ నూతి దగ్గరకు ఎవరిని వెళ్ళనివ్వకండి. అందరూ జయ ఆత్మశాంతికి ప్రార్థన చేశాక కాఫీ ఇవ్వండి. ప్రేయర్ హాలుకి నేను వస్తాను. పిల్లలు భయపడతారేమో. మీరిద్దరూ వాళ్ళ మధ్య ఉండండి. నేను ఉత్తరం చదువుకుని మీకు పాసన్ చేస్తాను అంది కృష్ణవేణి. సత్యవతి, అంబుజం వెనక్కి తిరిగారు. కృష్ణవేణి భారంగా మెట్లెక్కుతుంది. నేను సాయంత్రం జయ ఈ మెట్ల మీద కూర్చుంది. ఈ ఉదయానికి జయ లేదు. జయ పట్ల తన బాధ్యత సక్రమంగా నెరవేర్చలేదు. తగిన జాగ్రత్తలు తీసుకోలేదు. తీసుకుని ఉంటే జయ ఇలా అయి ఉండేది కాదు. గౌనుల్లో, ఓణీల్లో, చీరల్లో పెరిగింది. అనాథగా ఏకాకిగా వచ్చిన జయ అనాథగా ఏకాకిగానే వెళ్ళిపోయింది. భగవాన్ అనుకుంది కృష్ణవేణి. ఉత్తరం మడతలు విప్పుతుంటే కృష్ణవేణి వేళ్ళు వణికాయి. జయ లేదు. వెళుతూ రాసింది. అమ్మగారు, మీరు నా జీవితం బాగు చేయాలని తాపత్రయపడుతున్నారు. కానీ నేను బాగుపడే టైము దాటిపోయింది. ఈ ప్రయత్నం 2 ఏళ్ల క్రితం చేసి ఉంటే, అమ్మగారితో నన్ను అమెరికా పంపి ఉంటే నేనిలా అయి ఉండేదాన్ని కాదు. మీరు చెబితే ఆ అమ్మగారు నన్ను అమెరికా తీసుకెళ్ళి ఉండేవారు. నన్ను కోడల్ని చేసుకుని ఉండేవారు. మీరంతా పూనుకుని ఉంటే నేను ఆ బిడ్డకు తల్లి అయి ఉండేదాన్ని. మీకెవరికీ నా మీద జాలి తప్ప ప్రేమ లేదు. ప్రేమ ఉంటే నాకు స్వర్గాన్ని చేతికి ఇచ్చినట్లే ఇచ్చి లాక్కుని ఉండేవారు కాదు. ఈరోజు కోడలుగా పనికి వచ్చిన జయ 2 ఏళ్ల క్రితం ఎందుకు పనికి రాలేదు? నాకు ఎవరూ లేరు. నేను అనాథను. అంచేత నా తరపున ఎవరూ అమ్మకి చెప్పలేదు. ఇప్పుడు అంతా అయిపోయింది. నేను చెడిపోయాను. ఈ మొహం డాక్టర్ గారికి చూపలేను. దేవత లాంటి అమ్మగారి నీడలో నిల్చునే అర్హత నాకు లేదు. నేను బతికుండే వారికి మొహం చూపలేను. ఒకనాడు డాక్టర్ గారు నన్ను యు ఆర్ మై స్వీటీ అన్నారు. ఆ స్వీట్ జయ చచ్చిపోయింది. ఇంకా రాదని వారికి చెప్పండి. నేను వెళ్ళిపోతున్నాను. మీ దయకి, సానుభూతికి అతీతమైన చోటికి వెళ్ళిపోతున్నాను. నన్ను చిన్నప్పటి జయగానే జ్ఞాపకం ఉంచుకోండి. కృష్ణవేణి మళ్ళీ చదివింది ఆ ఉత్తరాన్ని. పూజ్జయ ఎంత అమాయకురాలు. మీనాక్షమ్మ గారు తను చెబితే వింటుందని ఎంత నమ్మకం. డాక్టర్ మోహన్ రావు జయని చేసుకుంటానంటే ఆవిడ అడ్డుపడిందని జయకి తెలియదు. జయకి మీనాక్షమ్మ గారి మీద ఎంత నమ్మకం, ఎంత ప్రేమ. ఆ ప్రేమకి ఆమె తగదు. జయ మరణానికి మీనాక్షమ్మ గారే కారణం. జయని అలా ఆకాశానికి ఎత్తి ఆ పిల్లలో రంగుల ఆశలు కల్పించి కులం, సంప్రదాయం అన్న స్వార్థంలో ఈ అమాయకురాలని నేల రాసేసింది. నేలపడిన జయ మరి లేవలేకపోయింది. కానీ ఆనాడు తను జయని వాళ్ళింటికి పంపకుండా ఉండి ఉంటే
ఈ అనర్థం జరిగిండేది కాదు. జయ మామూలుగా అందరికి మళ్ళీ తన వర్గానికి చెందిన వాడిని చేసుకుని సుఖంగా ఉండేది. సంపన్న వర్గాన్ని, ఆ వర్గపు అలవాట్లని రుచి చూసిన జయ మళ్ళీ మామూలు మనిషి కాలేకపోయింది. తామంతా కలిసి జయకి స్థానచలనం కలిగించి చివరికి జయనే నాశనం చేశారు. మీనాక్షమ్మ గారిని తలుచుకుంటే కోపంగా, అసహ్యంగా ఉంది. ఆమె 2 ఏళ్లు జయ జీవితంతో ఆడుకుని విసిరి పారేసింది. మళ్ళీ అవసరం రాగానే 2 చేతులు ఆహ్వానిస్తూ ఉత్తరం రాసింది. ఈ ఉత్తరం జయ పాలిట మృత్యువయ్యింది. ఆ ఉత్తరం తను చూపించకుండా ఉండి ఉంటే ఈ ఉత్తరం జయలో ఆశ కల్పిస్తుందనుకుంది, కానీ మృత్యుముఖంలోకి తోస్తుందనుకోలేదు. మేడం, పిల్లలందరూ ప్రేయర్ హాల్లో అసెంబుల్ అయ్యారు. సత్యవతి వచ్చింది. సత్యవతి వెనకే నడిచింది కృష్ణవేణి. అంబుజాన్ని జయ గురించి 4 మాటలు చెప్పమంది కృష్ణవేణి. అంబుజం ఏం చెప్పిందో ఆమె చెవులలోకి సోకలేదు. 1 నిమిషం అందరూ మౌనంగా నిలబడ్డారు. పిల్లలందరూ నిశ్శబ్దంగా ఒక్క మాట లేకుండా నడిచారు కిచెన్ వైపు కాఫీల కోసం. కృష్ణవేణి సత్యవతికి జయ లెటర్ పాసం చేసి సబ్ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసి నాకు కనెక్షన్ ఇవ్వు అంది. సబ్ ఇన్స్పెక్టర్ లైన్ మీదకొచ్చాక రిసీవర్ కృష్ణవేణికి ఇచ్చింది. బాడీజీ, హెచ్కి ఇచ్చారా? ఇచ్చాము. మార్చురీకి వెళ్ళింది. జయ సూసైడ్ చేసుకుంటున్నానని లెటర్ రాసింది. మీరు ఆ లెటర్ చూసి పోస్ట్ మార్టం ఆపించేసేయండి. ఆ పిల్ల చాలా బాధలు పడిపోయింది. ఇప్పుడైనా నెమ్మదిగా ఉండనివ్వటం మంచిదనుకుంటా. మీకు ఆత్మహత్య అని డెఫినెట్గా తెలుసా? నా చేతిలో తను రాసిన లెటర్ ఉంది. ఇంకా ఆ పిల్లని ముక్కలు కొయ్యడం ఎందుకని? బాడీ అలానే ఇంటాక్ట్గా క్రిమేట్ చేయించండి. సరే, నేను వస్తున్నాను. ఆ లెటర్ నాకివ్వండి. అది హాస్పిటల్లో చూపిస్తాను. కృష్ణవేణి కాస్త తాపీగా గాలి పీల్చుకుంది. జైని బతికినన్నాళ్ళు చాలామంది పీకు తిని ఉంటారు. ఆ పిల్ల దేహం మీద ఎందరో ఎన్నో రకాల అత్యాచారాలు చేసి ఉంటారు. అవమానాలు, బాధలు పడే ఉంటుంది. బతికి ఉన్న జయని ఈ అవమానాల నుంచి, బాధల నుంచి తప్పించలేకపోయింది. కనీసం చనిపోయిన జయనైనా వీటి నుంచి తప్పించగలిగింది. అంతే చాలు. ఆ సాయంత్రం జయని క్రిమేట్ చేయటానికి తీసుకెళ్తుంటే జయ ఆఖరి ప్రయాణానికి ముందు సత్యవతి, కృష్ణవేణి వెళ్ళి చూసి వచ్చారు. ఆ పిల్ల మెడలో పూలమాల వేస్తున్నప్పుడు కృష్ణవేణికి తప్పు చేస్తున్నట్లు ఫీల్ అయింది. విజిలెన్స్ హోములో పెళ్లి జరిగే ప్రతి పిల్లకి ప్రభుత్వం పెళ్లి ఖర్చుకు 500 ఇస్తుంది. ఆ పెళ్లిలో మిగతా ఏ ఖర్చులు తగ్గించినా పూలమాలలు మటుకు చెంకీ చుట్టిన గులాబీ దండలు తెప్పిస్తుంటారు. జయకి కూడా కృష్ణవేణి చెంకీ చుట్టిన గులాబీ మాల తెప్పించింది. జయ అంతిమయాత్రకి 200 ఖర్చు పెట్టింది హోం. ఏర్పాట్లన్నీ చేస్తున్నప్పుడు కృష్ణవేణి నేరస్తురాలిలాగా అపరాధి వలె బాధపడింది. జయ పోయిన తర్వాత ఆ రాత్రి నుంచి కృష్ణవేణి కాంపౌండ్లో అన్ని లైట్లు ఉంచమనేది తెల్లవాళ్ళు. పిల్లలు భయపడటం జయ భూతమైంది, దెయ్యమైంది అని ఇలాంటి పుకార్లు రాకుండా 4 మూలాల ట్యూబ్లైట్లు పుచ్చ పువ్వుల్లా వెలుగుతూ ఉండటం చేత పిల్లలు భయాలు గీయాలు లేకుండా ఉండేవారు. గంటలు, రోజులు, వారాలు గడుస్తున్నాయి. జయ తాలూకు జ్ఞాపకాల్లోని తీవ్రత కొద్దిగా తగ్గుతుంది. వచ్చే పిల్లలు, వెళ్ళే పిల్లలు, రొటీన్ నడుస్తుంది. లక్ష్మి ఆరోగ్యం పూర్తిగా బాగుపడింది. ఆ పిల్లకి బ్లడ్ టెస్ట్ చేసి హెల్త్ క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇచ్చారు హాస్పిటల్ వాళ్ళు. కృష్ణవేణి లక్ష్మి తండ్రికి ఉత్తరం రాసింది వచ్చి తీసుకెళ్ళమని. ఆ రోజు 10వ తారీఖు. కృష్ణవేణి లక్ష్మి తండ్రి సాయంకాలం వేళ వస్తాడని ఎదురు చూస్తుంది. లక్ష్మి తాలూకు కాగితాలన్నీ రెడీ చేయించి ఉంచింది. రాగానే సంతకాలు తీసుకునేందుకు. మధ్యాహ్నం 4ంటికి ఒక ఆడమనిషి తన 20 ఏళ్ల కూతురిని వెంట పెట్టుకుని వచ్చింది ఆఫీస్ హాల్కి. ఆ పిల్ల ముఖం ఎర్రగా ఉబ్బి ఉంది. ఆడమనిషి గబగబా లోపలికొచ్చి, అమ్మగారు, మీరు ఈ పిల్లని రక్షించాలి, లేకపోతే దీని తండ్రి చంపేస్తాడు. కాళ్ళ మీద పడింది. ఎవరు, ఏమిటి అడిగింది కృష్ణవేణి. వేలాయుధం పెళ్ళం. ఆ అమ్మాయి కూతురనుకుంటా. పక్కనే ఉన్న అంబుజం. మన అటెండరు వేలాయుధం భార్య? ఆశ్చర్యంగా అడిగింది కృష్ణవేణి. అవునమ్మా, దాన్ని చంపేస్తున్నాడు. 2 రోజుల నుంచి చావగొడుతున్నాడు. దేనికి? అతను ఊళ్ళో లేడనుకుంటా. అన్నీ ఉట్టిదే. ఊళ్ళోనే ఉన్నాడు. ఇది ఎవరితోనో మాట్లాడుతుంటే చూశాట. ఇంటికొచ్చి చావగొట్టాడు. గదిలో పెట్టి తాళం పెట్టాడు. పిల్లని ఉద్యోగం చేయొద్దంటున్నాడు. ఈ అమ్మాయి ఉద్యోగం చేస్తుందా? అడిగింది కృష్ణవేణి. కార్పొరేషన్ స్కూల్లో టీచర్ పని చేస్తుంది, చెప్పింది సత్యవతి. కృష్ణవేణి ఆశ్చర్యంగా వింటుంది. అమ్మా, నా మొగుడు మనిషి కాదమ్మా, రాక్షసుడు. 6 పిల్లల్ని కన్నా
ఈ రోజుకి నాకు తన్నులు తప్పవు. గుమ్మం దాటి కాలు బయట పెట్టనివ్వడు. నేనైతే పెళ్ళాని, చదువురాని దాన్ని పడి ఉంటాను. ఇది చదువుకుని ఉద్యోగం చేస్తుంది. వయసొచ్చిన పిల్లని ఇట్లా కొట్టి చంపితే, అది ఏ అగాత్యమో చేస్తే, ఏ నూతులోనన్నా దూకితే, ఇక్కడికి వస్తున్నట్లు వేలాయుధానికి తెలుసా? తెలిస్తే బతకనివ్వడు. మరి నువ్వు ఇంటికెళ్ళాక? పర్వాలేదు, 2 రోజులు తంతాడు, అంతే కదా. పిల్ల జీవితం బాగుపడుతుంది. దాని ఉద్యోగం మానిపించి ఇంట్లో కూర్చోబెడతాడట. వాడెవడో మూడో పెళ్లివాడు దీని వయసు పిల్లలున్న వాడికిస్తాడట. ఈరోజు ఆ పెళ్లి మాటలు మాట్లాడటానికి వెళ్ళాడు. దాని గొంతు కొయ్యకుండా మీ కాళ్ళ మీద పడేయాలని తెచ్చాను. మీ ఆయన ఇక్కడుండేందుకు ఒప్పుకోడేమో. ఒప్పుకోడు. కానీ నేను తల్లిని. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతాను. అసలు నా పిల్లదానికి 20 ఏళ్ళు. ఎవరి సంతకాలు అక్కర్లేదు. ఈ విషయాలన్నీ నీకెవరు చెప్పారు? నీకెలా తెలుసు? షణ్ముఖం చెప్పాడు. పిల్లని చంపుతుంటే షణ్ముగాన్ని అడిగాను. అతనే మీ కాళ్ళ మీద పడేయమన్నాడు. సరే, పిల్లను చేర్చుకుంటాను. మీ అమ్మాయి సంపాదిస్తుంది కాబట్టి నెలకి 50 హాస్టల్కి కట్టాలి. అలాగే అమ్మగారు. దాని సంపాదనలో నాకు కానివద్దు. దాన్ని ఇంటికి పంపకండి. దానికి నచ్చినవాడు దొరికితే పెళ్లి చెయ్యండి. లేకపోతే ఎక్కడే ఉండిపోతుంది. ఇక్కడుంటే పెళ్లి కావడం కష్టం. అది ఆలోచించుకో. పిల్లవంక చూస్తూ అంది కృష్ణవేణి. నాకు పెళ్లి వద్దు. మా నాన్న కొట్టకుండా ఉంటే అంతే చాలు. అమ్మగారు, మీరు కళ్ళారా చూస్తే కానీ నమ్మరు. చీర మోకాళ్ళ దాకా లాగి చూపించింది. పెక్కల మీద నల్లగా పొడుగాటి మచ్చలు. కృష్ణవేణి ఉలిక్కిపడింది. ఏమిటవి? మా టీచర్లతో కలిసి సినిమాకి వెళ్ళానని వాతలు పెట్టారు. సినిమాకెళితే ఆడవాళ్ళు చెడిపోతారట. మరి నేను స్కూల్ ఫైనల్ దాకా ఎలా చదివించాడు? ఆడపిల్లల స్కూల్లో మిషనరీ బోర్డింగ్లో ఉండి చదువుకున్నాను. ట్రైనింగ్ అది కూడా అక్కడే చదువుకున్నాను. మా నాన్నకి ఇష్టం లేదు. మా మామయ్య దెబ్బలాడి చదివించాడు. మా మామయ్య ఉంటే కళ్ళంటే నీళ్లు పెట్టుకుంది ఆ పిల్ల. నా తమ్ముడంటే నాకెంత పాటలుండేవి కావు. వాడిని చూస్తే మా ఆయనకి భయం. వాడు కిందటేడు లారీ యాక్సిడెంట్లో పోయాడు. అతనికి నీ పిల్లనిద్దామనుకున్నారా? అడిగింది సత్యవతి. అవును, మొదట్నుంచి వాడికి నా పిల్లలంటే ప్రాణం. వాడు పోయినప్పటి నుంచి ఈ మనిషి ఆగడం మరీ ఎక్కువైపోయింది. దీని ఉద్యోగం చేయొద్దంటాడు. మళ్ళీ నెల నెల కాని మిగల్చకుండా జీతం అందిన రోజే ఓడబెరుక్కుంటాడు. పిల్లది ఓ మంచి చీర కొనుక్కోకూడదు. ఓ సినిమా చూడకూడదు. నవ్వుతూ మాట్లాడకూడదు. మై గాడ్ అనుకుంది కృష్ణవేణి. బస్సులో అయితే మోగాళ్ళు రాసుకుని ఎక్కుతారంట. నడిచి స్కూలుకి వెళ్ళమంటాడు. రోజు మైలున్నర నడిచి ఇది స్కూలుకి వెళ్ళాలి. నేను దొంగతనంగా బస్కి డబ్బులిస్తుంటాను. మొన్నో రోజు ఇది బస్సులో రావటం చూశాట. ఇంటికొచ్చి గొడ్డును బాదినట్టు బాదాడు. ఏడుస్తుంది. సరే, నీ పిల్ల మేజర్ అయింది కాబట్టి స్వతంత్రంగా ఇక్కడుండొచ్చు. కానీ ఇక్కడ కూడా మా రూల్స్ కఠినంగా ఉంటాయి. టైము ప్రకారం హోమ్కి రావాలి. తను చీరలు కొనుక్కున్నా, సినిమాకెళ్ళినా ఒంటరిగా వెళ్ళకూడదు. పర్మిషన్ తీసుకెళ్ళాలి. ఇక్కడ రూల్స్ సత్యవతి చెబుతుంది. అవి సమ్మతమైతే ఉండొచ్చు. మీరు బాగా ఆలోచించుకుని నిర్ణయించుకోండి. రేపు వేలాయుధం వచ్చి గోల చేస్తే నాకేం నష్టం లేదు. ఏటొచ్చి మీరు భయపడి వెనక్కి వెళితే నవ్వులాట అవుతుంది అంది కృష్ణవేణి. లేదమ్మా, అలాంటి భయం అక్కర్లేదు. 2 రోజులు కొడతాడు. ఆ పైన నోరు మూసుకుంటాడు. ఇంకో చోట అయితే అల్లరి చేస్తాడనే ఇక్కడికి తీసుకొచ్చాను. ఇది కూడా షణ్ముఖమే చెప్పాడా? నవ్వుతూ అడిగింది. అవునమ్మా, షణ్ముఖం చాలా మంచి పిల్లవాడు. మా ఆయనకి తెలియకుండా అప్పుడప్పుడు వస్తుంటాడు. షణ్ముఖమే ధైర్యం చెప్పకపోతే ఈ పాటికి ఈ పిల్లతో పాటు సముద్రంలోకి దూకేదాన్ని. ఇక్కడ చేరిస్తే ఉద్యోగం పోతుందన్న భయంతో మీతో దెబ్బలాడాడు. ఇంట్లో నాకెలాగూ తప్పదు. ఈ పిల్లదాన్నైనా మీరు కాపాడండి. మరి బట్టలు అవి? రాత్రి 8ంటికి వాళ్ళ నాన్న దిగుతాడు. రేపు రహస్యంగా షణ్ముఖానికి బట్టలు ఇచ్చి పంపుతాను. నా మొగుడు చల్లబడేదాకా నేను ఈ చుట్టుపక్కలకి రాను. రాత్రి వచ్చి పిల్ల ఏమైందని అడిగితే నాకు తెలియదంటాను. అలా చెప్పకు. పోలీసులు గొడవ చెయ్యొచ్చు. ఇక్కడుందని చెప్పు. నేను దిగబెట్టాననా? నీ పిల్ల తనంతట తానే పారిపోయిందని చెప్పు. వేరే హాస్టల్లో ఉంటానన్నదని చెప్పు. అలాగే. రాత్రి ఇక్కడికి వచ్చి కేకలేస్తేనో? భయంగా అడిగింది. ఇక్కడికి రాడని నువ్వే చెప్పావుగా. నవ్వుతూ అంది కృష్ణవేణి. చూడు, మీ అమ్మాయి డిసిప్లిన్గా సక్రమంగా ఉంటే మంచి పిల్లవాడిని చూసి మేము పెళ్లి చేస్తాం. పెళ్లి ఖర్చు కూడా మీకు అక్కర్లేదు. ఆ రోజు మీరు భోజనానికి వద్దురు కానీ. అంత మంచి రోజు కనుక వస్తే వచ్చే జన్మలో చచ్చి మీ కడుపున పుడతాను. నేను వెళతానమ్మా.
ఇంట్లో చిన్నపిల్లలు, ఆ మనిషి వచ్చేటప్పటికి వండి వచ్చాలి. అతను వచ్చాడంటే తిండి తిప్పలుండవు. దండం పెట్టి కూతురిని కావలించుకుని కళ్ళు తుడుచుకుని వెళ్ళింది వేలాయుధం భార్య. నీ పేరేమిటి? అడిగింది కృష్ణవేణి. కమల. ఎన్నాళ్ళ నుంచి వర్క్ చేస్తున్నావు? 2 ఏళ్లయింది చేరి. అమ్మగారు, ఎవరైనా సరే నన్నిక్కడి నుంచి పంపకండి. నన్ను ఇంటికి పంపితే నాన్న ఆ ముసలాడికిచ్చేస్తాడు. కమల అర్థిస్తుంది. నీకేం పర్వాలేదు. నిన్ను వర్కింగ్ ఉమెన్స్ సెక్షన్లో ఉంచుతాము. జీతం అందుకున్నాక హాస్టల్కి కడుదువు గాని. ఈ లోపల బస్కి కావాలంటే సత్యవతిని అడుగు. వద్దండి, అమ్మ 20 రూపాయలు ఇచ్చింది. ఈ నెలంతా బస్కి సరిపోతుంది. ఈ డబ్బు ఆఫీసులో ఇమ్మన్నారా? 5 రూపాయలు ఉంచుకుని మిగతా 15 సత్యవతికి ఇయ్యి. నీకు కావలసినప్పుడు తీసుకోవచ్చు. రేపు మీ నాన్న పనిలోకి వచ్చి నిన్ను నిలదీస్తే ఏమంటావు? మా నాన్న వచ్చేలోపునే నేను స్కూల్కి వెళ్ళిపోతాను. అసలు మా నాన్న ఇక్కడుంటే ఏమీ అడగడు. మా మామయ్య ఉన్నంతసేపు పిల్లిలా ఉండేవాడు. మీ ముందు నోరు ఎత్తడు అంది కమల దృఢంగా. పిల్ల తెలివిగలదే అనుకుంది కృష్ణవేణి. కమల పొట్టిగా లావుగా ఉంది. చామన ఛాయ. పిల్ల చాలా సామాన్యంగా ఉంది. కానీ కళ్ళల్లో ధైర్యం, దృఢ నిశ్చయం ప్రతిఫలిస్తున్నాయి. ఆడపిల్లలంతా కమలలాగా పశు ప్రవృత్తిని, మగవాడిలోని జులుముని ధైర్యంగా ఎదిరించగలిగితే ఎంత బాగుండును. ఈ కమలలాగా ఆత్మరక్షణ కోసం పోరాడగలిగితే ఎంత బాగుండును. మగవాడు చెయ్యి ఎత్తగానే అదిరిపోయే పిల్లలు, నిర్భయంగా ఈ పిల్లలపై అధికారం చెలాయించే మగవారు. ఇవన్నీ జీవిత వలయంలోని చిక్కులు. ఈ చిక్కుల నుంచి ఎంతమంది బయటపడగలుగుతున్నారు? ఎంతమంది నిలబడగలుగుతున్నారు? మేడం, లక్ష్మీ ఫాదర్ వచ్చాడు. గేటు దగ్గర ఉన్నాడు. లోపలికి పంపమంటారా? అడుగుతుంది అంబుజం. పంపమను. సత్యవతికి ఈ కమలని ఒప్పచెప్పు. మేట్రన్ని ముగ్గురున్న రూంలో వెయ్యమను. లక్ష్మి తండ్రి వచ్చాడు. వస్తూ 2 అరటిపళ్ళ గెలలు ఆఫీస్ హాల్ ముందు దింపించాడు. మీ రుణం జన్మ జన్మలకి తీర్చుకోలేను. తమరు కోపడకపోతే తడుముకుంటున్నాడు. చూడండి, ఇలాంటి పనులెప్పుడూ చేయకండి. హోంలో 250 మంది పిల్లలున్నారు. వాళ్ళందరికీ తీసుకురావడం ఒక మనిషికి సాధ్యం కాదు. ఈ పండ్లు అందరికీ చాలకపోతే? అమ్మగారు, మీరు అలా అనకండి. చాలకపోతే నేను బజార్ నుంచి పట్టుకొచ్చి ఇస్తాను. మీరు కూడా ఒక పండు తింటే నాకు తృప్తిగా ఉంటుంది. నా బిడ్డలాంటివారు. ఇవి మా తోటలోని పళ్ళు. సరే, తింటాను. అంబుజం ఆ పళ్ళు లెక్కపెట్టింది. ఎన్ని పళ్ళు తక్కువైతే అన్ని పళ్ళకి ఈయన దగ్గర డబ్బు తీసుకో. రాత్రి అందరి పిల్లలకి అరటిపళ్ళు అందేట్టు చూడు. ఎవరిని మర్చిపోకు నవ్వుతూ అంది కృష్ణవేణి. ఈ 20 రూపాయలు తీసుకుని ఇంకా పళ్ళు తెప్పించండి. అంబుజం, పూవాళ్ళు తెప్పించు. కాస్త చవకగా వస్తాయి. అందరికీ సరిపోతాయి అంది కృష్ణవేణి ఈ హోం నిర్వహణలో వచ్చిన సహజమైన పొదుపరితనంతో. ఆ అమ్మాయికి టికెట్టు పట్టుకొచ్చాను. ఈ రాత్రి మెయిల్కి అన్నాడు లక్ష్మి తండ్రి. మంచిది. లక్ష్మిని మీతో పంపే ముందు కొన్ని విషయాలు చెబుతాను. నేను చెప్పిన విషయాలని మీరు విధిగా పాటిస్తారనే నమ్మకంతో స్పెషల్ కేసుగా లక్ష్మిని మీతో పంపుతున్నాను. నిజానికి ఇంకో 4 నెలలు మా దగ్గర ఉంచుకునే అధికారం మాకుంది. ఎంత మాట! మీరు నాకంటే పిల్ల విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు. దాని బాగోగులు నాకంటే మీకే తెలుసు. మీరు ఎలా చెబితే అలా చేస్తాను. లక్ష్మి ఒక్కతే ఆడపిల్ల అనుకుంటా? అవును. దీని తర్వాత 3 పిల్లలున్నారు. ఇది పుట్టాక నా ఇంట నిజంగా లక్ష్మి అవతరించింది. పొలం పుట్ర ఇది పుట్టాకనే అమరినాయి. మీరు పిల్లని తీసుకెళ్లి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారా? అలాంటిది ఏమీ అనుకోవటం లేదు. మా లక్ష్మి మా ఇంటికొస్తే. అయితే ఆ అమ్మాయికి పెళ్లి మాట తలపెట్టకండి. ప్రస్తుతానికి పెళ్లి గిల్లి వాయిదా వేయండి. ఇంటికెళ్ళాక కొన్నాళ్ళు ఇంట్లో ఉంచి ఆడ టీచర్ని ట్యూషన్కి పెట్టండి. అతను ప్రశ్నార్థకంగా చూశాడు. మీ అమ్మాయి 3 నెలల పాటు నరకం అనుభవించింది. ఆ పిల్లకి మగవాళ్ళంటే ఒక రకమైన భయం ఏర్పడింది. చాలా బెదిరిపోయింది. అంచేత ఆడ టీచర్ అయితే మంచిది. అలాగే, మీరెలా చెబితే అలా. స్కూళ్ళు తెరిచాక చిన్న క్లాసులైనా పర్వాలేదు. ఆడపిల్లల స్కూల్లోకి చేర్పించండి. మగపిల్లల స్కూలు వద్దు. మద్రాసులో ఏం జరిగింది, ఎక్కడుంది, ఇలాంటి ప్రశ్నలు మీరు కానీ మీ ఆవిడ కానీ వేయకండి. చుట్టుపక్కల అమ్మలక్కలు ఇలాంటివి అడగకుండా చూడండి. ఎలా? లక్ష్మి ఈ 5 నెలలు డాన్స్ స్కూల్లో ఉండి డాన్స్ నేర్చుకుంది. ఆరోగ్యం బాగాలేక డాన్స్ మానుకుంది. అర్థమవుతుందా? ఒక్కసారి కృష్ణవేణి పాదాలు ముట్టుకున్నాడు లక్ష్మి తండ్రి. మీరు పెద్దవారు, ఇలాంటి పనులు చేయకూడదు. లక్ష్మి మనసు చాలా దెబ్బతింది. ఆ పిల్ల చాలా సెన్సిటివ్గా ఉంది. మీరు ఈ 5 నెలలు జాగ్రత్తగా ప్రవర్తించండి. ఇది విజిలెన్స్ హోమ్, రెస్క్యూ హోమ్ అని చెప్పక అమ్మాయి హాస్టల్లో ఉందని చెప్పండి. అతను కళ్ళు తుడుచుకున్నాడు.
పారిపోయిన ఆడపిల్లల్ని వెనక్కి తెచ్చుకోవటం చాలా తేలిక. కానీ వాళ్ళని మళ్ళీ మామూలు మనుషుల్ని చేయటానికి చాలా మెలకువ, సహనం కావాలి. తల్లిదండ్రులైనా సరే వాళ్ళని చిన్నచూపు చూసారా, ఆ పిల్లలు మళ్ళీ తప్పుదారిన పడతారు. మీ చుట్టుపక్కల వాళ్ళు లక్ష్మిని గురించి ఆరాలు తీయకుండా, ఇబ్బందికరమైన ప్రశ్నలు వేయకుండా చూసుకోండి. పోనీ ఈ ఊళ్ళో కాపురం పెట్టమన్నారా? వద్దు వద్దు, ఆ పని చేయకండి. మీ ఊళ్ళోనే ఉంచండి. తల్లిదండ్రులు గుంబనగా ఉంటే బయట వాళ్ళు ఏం చేయలేరు. ఆ అమ్మాయికి చదువు మీద శ్రద్ధ కలుగుతుందంటారా? తప్పకుండా కలుగుతుంది. డ్యాన్సు, కళాసేవ ఇవి మర్చిపోకండి. అసలు లక్ష్మికి డ్యాన్స్ అంటేనే అసహ్యం కలిగింది. ఆ డ్యాన్స్ మాస్టారు లక్ష్మీ ఛాయలకి రాకుండా జాగ్రత్త పడండి. అలాగే అమ్మా. ఇంత శ్రద్ధ తీసుకుని ఎవరు ఆలోచిస్తారు? నేను పల్లెటూరి వాణ్ణి. పిల్లల మీద ప్రేమ తప్ప బాధ్యత ఎరగని వాణ్ణి. భయభక్తుల్లో పెట్టుకోలేకపోయాను. అదే నేను చెబుతున్నాను. లక్ష్మికి తండ్రిగా మీ మీద భయం, భక్తి రెండూ కలగనివ్వండి. అవసరమైతే కేకలేయండి. కానీ ఆ పిల్ల చెడిపోయింది అన్న భావన మటుకు రానివ్వకండి. అది చాలా ముఖ్యం. ఒకవేళ లక్ష్మి మారి పెళ్లి చేసుకుంటానంటే ఈ జరిగింది దాచిపెట్టి పెళ్లి చేయకండి. అది చాలా తెలివి తక్కువతనం అవుతుంది. తెలిసి ఎవరు చేసుకుంటారు? అన్నీ వివరంగా చెప్పక్కర్లేదు. పిల్ల చిన్నతనం వల్ల సినిమాల్లో వేషాలకని మద్రాసు పారిపోయిందని చెప్పండి. అంతేకాని తీరా పెళ్లి అయ్యాక ఇవన్నీ బయటకొచ్చి ఆ చేసుకున్నవాడు విడిచిపెట్టి పారిపోతే అదో బాధ. అలాంటి మగవాళ్ళు దొరుకుతారా? దొరకపోవచ్చు. మీ అమ్మాయి చక్కగా ఉంటుంది. అమాయకురాలు. ఆ పిల్లని మనసారా ఎవరన్నా ప్రేమిస్తే ఈ విషయాన్ని పట్టించుకోకపోవచ్చు. ఇలాంటి విశాల హృదయం గల యువకులు లేకపోలేదు. లక్ష్మి అదృష్టవంతురాలైతే అలాంటి యువకుడు తటస్థపడచ్చు. అతను వంచిన తల ఎత్తలేదు. ఏది ఏమైనా లక్ష్మిని చదివించండి. మీ ఆస్తిలో వాటా రాసి రిజిస్టర్ చేయించండి. రేపు మీరిద్దరూ ఉన్నా లేకపోయినా ఆ పిల్ల భవిష్యత్తు భద్రంగా ఉండాలి. అందుకని ఇంత దూరం చెబుతున్నాను. మీరు చెప్పే దాంట్లో వేసమెత్తు అసత్యం లేదు. 10 మంది పిల్లల్ని చూశారు. అందుకని ఇంత వివరంగా చెబుతున్నారు. లక్ష్మిని తీసుకెళ్ళిపోయి కడుపులో దాచుకుందామనే ఆదుర్దా తప్ప మీకు మళ్ళీ ముందు కాలం గురించి ఆలోచించలేదు. రేపు మగపిల్లలు పెద్దవాళ్ళయ్యి వాళ్ళ భార్యలొస్తే దాన్ని చూస్తారనే నమ్మకం ఏమిటి? మా తదనంతరం ఉండటానికి ఇల్లు, తినటానికి గింజలు ఇప్పుడే ఏర్పాటు చేస్తాను. నా భార్య ఒంటి మీద సొమ్ములన్నీ దానికే ఇస్తాను. ఆ మాట ఇప్పుడనకండి. ఒంటి మీద నగల కోసమే లక్ష్మిని ఆ మాస్టరు మోసం చేయగలిగాడు. ఆ అమ్మాయికి వయసు, నగలు ఈ రెండూ శత్రువులు. ఈ విషయం చాలామంది తల్లిదండ్రులు గ్రహించుకోలేరు. అవునమ్మా, మీరు చెప్పింది నిజం. ఇన్ని చెప్పినా మీరెంత జాగ్రత్తగా ఉన్నా అక్కడ పరిస్థితులు బాగాలేక లక్ష్మిని చుట్టుపక్కల వారు అవమానిస్తుంటే వెంటనే ఇక్కడికి తీసుకొచ్చి దిగబెట్టండి. ఇక్కడికా? మీకేం పర్వాలేదు. నేను ఏదన్నా బోర్డింగ్లో ఏర్పాటు చేస్తాను. డబ్బు లేని వారు, అనాథలు ఎలాగో ఇక్కడి నుంచి వెళ్ళలేరు. మీరు ఖర్చు పెట్టగలరు. పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన పడుతున్నారు. అటువంటప్పుడు లక్ష్మిని మంచి బోర్డింగ్లో చేర్పించి 10 మంది ఆడపిల్లలతో కలిసిపోయే అవకాశం కల్పిస్తాను. అమ్మగారు, అన్ని చోట్ల ఇంత దయగా ఉంటారా? లేక మీరొక్కరేనా? అందరూ తల్లిదండ్రులు మీలా ఆడపిల్లల తప్పిదాన్ని క్షమించి వాళ్ళని కడుపులో పెట్టుకున్నప్పుడు సూపరింట్లంతా నాలాగే ఉంటారు. మనిషిని పోలిన మనిషి, సమస్యను పోలిన సమస్య ఎక్కడా ఉండవు. ప్రతి మనిషి, ప్రతి సమస్య ప్రత్యేకంగా ఉంటాయి. ఈ సమాజంలో పతనమైపోయిన పిల్లలు, చెడిపోయిన పిల్లలు అంటూ ప్రత్యేకముండరు. మనుషులందరికీ సుఖపడే అవకాశం ఉన్నట్లే వీళ్ళకి పిల్లాపాపలతో బతికే అర్హత ఉందని మాలాంటి వాళ్ళం చెబుతుంటాం. అందుకు మా చేతనైనంత ప్రయత్నాలు చేస్తుంటాం. మీకు టైం అవుతుంది. లక్ష్మికి ముందు భోజనం పెడుతుంటారు. సత్యవతి, ఆయన చేత ఆ ఫారాల మీద సంతకాలు చేయించుకో. లక్ష్మి క్షేమం గురించి మాకు తెలుపుతూ ఉండండి. లేచింది కృష్ణవేణి. ఆగకుండా ప్రవహిస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ లక్ష్మి తండ్రి ఆశీర్వదిస్తున్నట్లు ఏదో కొనుక్కుంటున్నాడు. లక్ష్మి సంచితో ఆఫీసు హాలుకొచ్చింది. ఈరోజు వేలాయుధం పనికి రాకపోవటం శుభసూచకంగా భావించింది కృష్ణవేణి. లక్ష్మి సత్యవతి 2 కాళ్ళు పట్టుకు ఏడ్చింది. లక్ష్మికి కృష్ణవేణి దగ్గర చనువు లేదు. ఆమెను చూస్తే భయం. దూరం నుంచే 2 చేతులు ఎత్తి నమస్కరించింది. పోలీసు ఆయా వెంట రాగా టాక్సీలో వెనక ఎక్కింది. ఈ లక్ష్మి తిరిగి వెనక్కి రాదు. ఈ గేట్లని మరోసారి దాటదు అనుకుంది కృష్ణవేణి. ఈ భావం ఆమెకి తృప్తిని, సంతోషాన్ని కలుగచేసింది. ఆ రోజు కృష్ణవేణికి చాలా తృప్తిగా ఉంది. 2 ఆడపిల్లల జీవితాలకి తాను ఒక మార్గం చూపగలిగింది. లక్ష్మి తండ్రి ఇంట్లో సుఖపడుతుంది. తల్లిదండ్రుల వాత్సల్యంలో విరిగిన జీవితాన్ని మళ్ళీ కూడదీసుకుని మనిషి అవుతుంది. కమల ఆ తండ్రి నియంతృత్వం నుంచి
ముసలి వరుడి నుంచి తప్పించుకుంది. కమలికి తగిన వరుణ్ణి వెతికి పెళ్లి చేయాలి. అప్పుడు గాని వేలాయుధం తన అధికారానికి స్వస్తి చెప్పడు. కృష్ణవేణి తన ఆలోచనలకి తానే నవ్వుకుంది. కమల వచ్చి 2 గంటలు కాలేదు. తను అప్పుడే పెళ్లి సంబంధాలు వెతుకుతుంది. తను పెళ్లిళ్ళ పేరక్ అవుతుంది. కృష్ణవేణి క్వార్టర్స్కి వెళ్ళింది. మేట్రన్ భోజనం పట్టుకొచ్చింది. వెనకాలే అంబుజం అరటిపళ్ళ అత్తంతో వచ్చింది. కృష్ణవేణి ఆ అత్తం చూసి నవ్వుతూ, అన్నీ నాకేనా? అవి తిన్నానంటే డయేరియా పట్టుకుంటుంది. ఒకటి చాలు, మిగతావి మీరు తీసుకోండి. అది కాదు మేడం, లక్ష్మి తండ్రి టాక్సీ ఎక్కుతూ ఏం చెప్పాడో తెలుసా? అమ్మగారికి కొన్న పళ్ళు ఇవ్వకండి, గెలతో పెద్ద అత్తం కోసివ్వండి. అవి మా తోటలో పళ్ళు మరీ మరీ చెప్పాడు. మంచి పని చేశాడు. అతని ఈ అతి ప్రేమ వల్లనే లక్ష్మి అలా అయ్యింది. నాకు ఒక్క పండు చాలు, మిగతావి మీరంతా తీసుకోండి. అంబుజం 2 పళ్ళు తీసి పెట్టింది టేబుల్ మీద. నవ్వుకుని ఊరుకుంది కృష్ణవేణి. వేలాయుధం ఇంత గనుడని నీకు తెలుసా? అడిగింది కృష్ణవేణి. 6 పిల్లలని తెలుసు. తన పెళ్ళాం పిల్లల విషయంలో ఇంత ఘోష పెట్టేవాడు ఆ రోజు లక్ష్మి సంగతి చూశారా? మన కళ్ళ ముందే ఆ హోటల్ వాళ్ళకి అప్పగించాలని చూశాడు. అదే ఇలాంటి వాళ్ళ గిల్ట్ కాంప్లెక్స్తో తీసుకుంటుంటారు. నాకు మొదటి నుంచి అతన్ని చూస్తే అనుమానంగానే ఉంది. అదేదో సైకాలజికల్ కేసని. ఇతన్ని ఎలా వదిలించుకోవాలో తెలియకుండా ఉంది. నేను పైకి రాసినప్పుడల్లా ఇతని ట్రాన్స్ఫర్ ఆపుతూనే ఉన్నారు. రేపటి నుంచి కొత్త గొడవ వస్తుంది కాబోలు. వేలాయుధానికి ఎవరో మినిస్టర్ తెలుసట. అతనికి ఈ వార్డు కౌన్సిలర్ మద్దతు కూడా ఉంది. ఆఫీసులో అటెండర్కి ఇంత పెద్దవాళ్ల సపోర్టు ఎలా వచ్చిందంటావు? అడిగింది కృష్ణవేణి. వేలాయుధం పెద్దవాళ్ళకి కావలసినవి సప్లై చేస్తాడేమో. అతడి మొహం చూస్తుంటే పిమ్లాగా తోస్తుంటుంది. డబ్బు కోసం, తన పొజిషన్ కోసం వేలాయుధం ఎంత పనికైనా తెగిస్తాడు. అంత దూరం రానివ్వనులే. సరే నువ్వెళ్ళు అంటూ భోజనానికి ఉపక్రమించింది కృష్ణవేణి.